హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు మళ్ళీ మొదలయ్యాయనే చెప్పాలి. అయితే ఈరోజు మళ్ళీ హైదరాబాద్ గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ హాల్‌కి సంబంధించిన ఏవైతే అక్రమంగా కట్టడాలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఈరోజైతే కూల్చివేయడం అయితే జరిగింది. అయితే ఇప్పటికి కూల్చివేస్తూనే ఉన్నారు. మార్నింగ్ ఇదైతే డైరెక్ట్ పోలీసులు అదే విధంగా డీఆర్ఎస్ సిబ్బంది బుల్డోజర్లు పెద్ద పెద్ద బుల్డోజర్లతో అయితే వచ్చి ఇక్కడ మనం చూస్తున్నాం వెనక విజువల్స్‌లో కూడా చూడొచ్చు. ఏవైతే అక్రమంగా కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఇవైతే కూల్చివేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడొచ్చేసి అయితే ఇది మినీ హాల్ అదే విధంగా ఫుడ్ కోర్ట్ ఇంకా సంబంధించినవి ఏవైతే అక్రమంగా కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినైతే కూల్చివేయడం అయితే జరుగుతుంది. మనం చూసాము ఎన్ కన్వెన్షన్ ఏదైతే ఉందో హైడ్రా ఎన్ కన్వెన్షన్ అయితే మొదలుపెట్టి ఇప్పుడైతే ఇక్కడ మనం చూస్తున్నాం సంధ్య కన్వెన్షన్ హాల్‌కి సంబంధించిన ఏవైతే అక్రమంగా కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇక్కడ మనం చూడొచ్చు. ఇది ఒక చిన్న మినీ హాల్ అని కూడా మనం అనుకోవచ్చు. ఇక్కడ మినీ హాల్ కూడా ఏ విధంగా అయితే కూల్చేశారో చూస్తున్నాము. ఇక్కడ మినీ హాల్‌తో పాటు ఇంకా ఫుడ్ కోర్ట్ అదే విధంగా కిచెన్‌కి సంబంధించినయి ఇంకేవైతే ఉంటాయో అవి కూడా కూల్చివేయడం అయితే జరిగింది. అయితే దీని యాజమాని శ్రీధర్ రావు ఇప్పుడు శ్రీధర్ రావు గారు కూడా ఏమంటున్నారంటే తన వర్షన్‌లో విన్నట్లయితే గనుక మాకు గతంలో కూడా అసలు ఏం చెప్పలేదు. మేము 2023 నుండి అయితే ఇలా ఫర్దర్‌గా మూవ్ అయితే అవుతున్నాము. 2023 నుంచి మాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ఎవ్వరు కూడా ఎలాంటి కంప్లెయింట్ ఇవ్వలేదు. అలాంటిది ఇప్పుడు సడెన్‌గా రంగనాథ్ గారు యాక్షన్ తీసుకోవడం ఏంటి? ఇక్కడ ఏమైనా చెరువులున్నాయా? ఇప్పుడు ఓవరాల్‌గా మ్యారేజెస్ ఇది ఇప్పుడొచ్చేసి మ్యారేజెస్ ఇప్పుడు చాలా ఉంటాయి. ఇలాంటి సమయంలో మీరు ఇలా కూల్చివేయడం అనేది కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసైతే అతను శ్రీధర్ రావు గారైతే చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఒక్కసారి ఈ విజువల్స్ కూడా చూద్దాము. ఏ విధంగా అయితే కూల్చివేశారు ఏంటి అనేదైతే మనం ఒక్కసారి పైకి వెళ్ళి ఆ విజువల్స్ కూడా మనం చూసినట్లయితే గనక ఓవరాల్ అంటే పొద్దున్నే పెద్ద పెద్ద బుల్డోజర్లు ఏవైతే జేసీబీలు ఉంటాయో అవన్నిటితో వచ్చైతే ఇక్కడ కూల్చివేయడం అయితే జరిగింది. ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే గనక ఇదేదైతే సంధ్య కన్వెన్షన్‌కి సంబంధించిన కిచెన్ ఏదైతే ఉంటుందో మినీ హాల్ ఏదైతే ఉంటుందో ఇక్కడ జనరేటర్స్ కూడా మనం చూడొచ్చు. ఏ ఒక్క దాన్ని కూడా వదిలిపెట్టకుండా అన్నిటిని కూల్చివేయడం అయితే జరిగింది. ఒక్కసారి మనం అక్కడి వరకు చూసుకున్నట్లయితే గనక ఈవెన్ ఏసీలు కూడా అంటే మనం కొంచెం పైకెళ్ళి జూమ్ చేసుకొని చూసుకున్నట్లయితే గనక హాల్‌లో ఇప్పుడు అసలే సమ్మర్ కాబట్టి అంటే ఇంకా ఏసీలు కూడా ఉంటున్నాయి కాబట్టి ఏసీలు అవిటిని కూడా వదలకుండా కూల్చివేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మనం తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వీళ్ళు ఆల్రెడీ 2, 3 టైమ్స్ గతంలోనే 2, 3 టైమ్స్ అయితే నోటీసులు ఇచ్చారు. ఇచ్చినప్పటికీ కూడా అసలు వీళ్ళు పట్టించుకోలేదు. శ్రీధర్ రావు గారు అయితే అసలు రెస్పాండ్ ఇవ్వలేదని చెప్పేసి అయితే ఇతను అంటున్నారు. అయితే కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే శ్రీధర్ రావు గారి వర్షన్‌లో వింటున్నట్లయితే గనక అసలు ఎలా కూల్చేస్తారు? మాకు హైకోర్టు నుండి కూడా పర్మిషన్ ఉంది. సుప్రీంకోర్టు నుంచి పర్మిషన్ ఉంది. మాకు స్టే ఆర్డర్ వచ్చింది. అసలు వీళ్ళు ఆగాలి కదా! ఇలా సడెన్‌గా వచ్చేసి అలా ఎలా కూల్చేస్తారు? ఇప్పుడు అసలే మ్యారేజ్ సీజన్స్ ఇప్పుడు చాలా ఫంక్షన్స్ అనేటివి ఉంటాయి. ఇక్కడ చాలా ఎన్నో ఫంక్షన్స్ జరిగాయి. ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. అలాంటిది ఇప్పుడు సడెన్‌గా ఇలా ఎలా కూల్చేస్తారని చెప్పేసి కూడా తనైతే తను మాట్లాడడం అయితే జరుగుతుంది. అసలు ఇంతకీ ఎవరి తప్పు ఉందనేది కూడా చూడాలి. కానీ హైడ్రా ఎక్కడ కూడా మనం ఎంక్వైరీ చేసినట్లయితే గనక ఎక్కడ కూడా అక్రమంగా కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే కూల్చేసింది. కానీ ఎక్కడ కూడా అక్రమంగా కట్టని వాటిని మాత్రం కూల్చివేయలేదు. సో ఎక్కడ చూసుకున్నా గానీ ఏదైతే బఫర్ జోన్‌లో అదే విధంగా అంటే మనకి చెరువుకి అక్రమంగా కట్టడాలు ఏవైతే ఉన్నాయో అక్కడనే కూల్చివేయడం అయితే జరిగింది. ఇక్కడ మరి చెరువు లేదు కదా! ఎందుకు కూల్చేశారని అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు చిన్న చిన్న రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ రోడ్లను కూడా కబ్జా చేసేసి అంటే ఇప్పుడు మన వెహికల్స్ కూడా వెళ్తున్నాయి. ఇప్పుడు అక్కడ ఏదైతే వెహికల్ ఆగిందో సో ఇలా అక్కడ చిన్న చిన్న ఈ రోడ్లను కూడా ఇప్పుడు మనకు ఆటో కూడా వెళ్తుంది. ఇట్లా ఎక్కడి వరకు కబ్జా చేసేసుకొని ఇక్కడ చాలా పెద్ద రోడ్లు ఉండేటివి ఇక్కడ కూడా కబ్జా చేసుకొని ఇవి మినీ హాల్ నిర్మించడం అయితే జరిగింది. అందుకే ఇప్పుడు హైడ్రా అయితే యాక్షన్ తీసుకోవడం జరిగింది. గతంలో కూడా 3, 4 సార్లు నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. కానీ శ్రీధర్ రావు గారు మాత్రం ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎలాంటి రెస్పాండ్ అయితే కాలేదు. నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా యాక్షన్ అయితే అంటే ఎప్పుడు కూడా తను రెస్పాండ్ కాలేదని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నవారు ఇప్పుడు ఏదైతే డిఆర్ఎఫ్ పోలీసులు ఏదైతే ఉన్నారో పోలీస్ సిబ్బంది వారైతే చెప్తూ ఉన్నారు. సో అందుకే హైడ్రా అనేది మార్నింగే వచ్చేసి యాక్షన్ అయితే తీసుకోవడం జరిగింది. అదే విధంగా మనకి అంటే బ్యాక్ సైడ్ చూసుకున్నా కానీ ఇప్పుడు ఏదైతే ఈ మినీ హాల్ కిచెన్ ఏవైతే ఉన్నాయో అదే విధంగా దీనికి బ్యాక్ సైడ్ సంబంధించిన ఏదైతే ఫుడ్ కోర్ట్ ఉంటుందో అంటే ఇక్కడ ఆల్రెడీ 130 ఫ్లాట్లు కొనుగోలు చేయగా ఆ 130 ఫ్లాట్లతో
పాటు ఇంకా చిన్న చిన్న మినీ రోడ్లు, అదేవిధంగా ఇక్కడ ఉన్న చిన్న పార్క్ కానివ్వండి, ఇవన్నీ ఆక్రమించేసుకొని అవన్నీ కట్టడం అయితే జరిగింది అన్నట్లయితే ఇక్కడ ఉన్న ఏదైతే సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బంది అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వగా హైడ్రా అయితే ఇప్పుడు అయితే గట్టి యాక్షన్ అయితే తీసుకుంది. మనం ఆల్రెడీ చూస్తున్నాము, హైదరాబాద్లో హైడ్రా అనేది ఏ ఒక్కరిని కూడా వదలడం లేదు. ఎంత చిన్న వాళ్ళని కానివ్వండి, ఎంత పెద్ద వాళ్ళని కానివ్వండి. అదేవిధంగా చాలామంది ఫ్లాట్లు కూడా అంటే చెరువు పక్కన ఏవైతే కట్టడాలు జరిగినాయో, అంటే ఇక్కడ మనకి గచ్చిబౌలి అనే కాదు, చాలా ఏరియాల్లో మనం చూస్తున్నాము. మియాపూర్ కానివ్వండి, అదేవిధంగా అంటే మనము మాదాపూర్ కానీ, ఇలా చాలా ఏరియాలలో అయితే హైడ్రా ఏ విధంగా యాక్షన్ తీసుకుంటుంది, దాదాపు ఇది సుమారు ఒక 1 year నుంచి అయితే యాక్షన్ తీసుకుంటుందని అయితే చెప్పాలి. సో ఇప్పుడు హైడ్రా ఏ ఒక్కరిని కూడా వదలడం లేదు. ఇక్కడ మనం కూడా చూడొచ్చు, ఇప్పుడు ఇక్కడ సంధ్యా కన్వెన్షన్కి సంబంధించి కూడా ఎన్ని బుల్డోజర్స్ వచ్చాయో ఒకసారి మనం చూసుకున్నట్లయితే కనుక దాదాపు ప్రొద్దున నుంచి ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే 4-5 బుల్డోజర్స్లు అయితే రావడం జరిగింది. అదేవిధంగా పెద్ద పెద్ద లారీలు కూడా ఇక్కడికి తెప్పించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎలాంటి గొడవ జరగద్దు కాబట్టి, ఎలాంటి గొడవ జరగకుండా పోలీస్ సిబ్బంది, డిఆర్ఎస్ సిబ్బంది కూడా ఇక్కడికైతే రావడం జరిగింది. సో ఇక్కడ మనము సంధ్యా కన్వెన్షన్ కూడా చూసుకున్నట్లయితే కనుక మెయిన్ కన్వెన్షన్ ఏదైతే ఉంటుందో ఆ ఒక్క కన్వెన్షన్ తప్ప మిగతా కన్వెన్షన్స్ అన్ని, అంటే మిగతాకి సంబంధించిన ఏవైతే ఉంటాయో అవన్నీ అక్రమంగా కట్టడాలే అని చెప్పేసి అయితే ఇక్కడ ఇళ్ళ వర్షన్లో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మరి నిజానికి అసలు ఏం జరిగింది అనేది కూడా శ్రీధర్రావు అనేది ఒక స్టేట్మెంట్ ఇస్తే కానీ తెలీదు. సో అసలు ఏం జరిగింది ఏంటనేది కూడా ఇప్పటికైతే ఎంక్వైరీలో అయితే ఉంది. తను కూడా నేను కోర్టుకు వెళ్తాను, నేను కూడా కంప్లైంట్ ఇస్తాను, దీనికి రంగనాథ్ గారు కూడా స్పందించాలి, రంగనాథ్ గారు అసలు ఎలా యాక్షన్ తీసుకుంటారు అని చెప్పేసి అయితే శ్రీధర్రావు తన వర్షన్లో అయితే ప్రముఖ ఛానల్స్లలో అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాళ్ళకు ఏదైతే వీళ్ళ వస్తువులు ఏవైతే ఉంటాయో, వీళ్ళ సామాన్లు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకోకుండా, అంటే వాటికి తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా అన్నిటిని కూల్చివేయడం అయితే జరిగింది. మనం చూస్తున్నాము, అంటే ఇక్కడ ఇందులో ఏవైతే మనకి ఫంక్షన్ హాల్లో సంబంధించిన వస్తువులు ఏవైతే ఉంటాయో, అంటే చిన్న చిన్న స్టేజ్కి సంబంధించినవి కానివ్వండి, అదేవిధంగా డెకరేషన్కి సంబంధించినవి కానివ్వండి, జనరేటర్స్, ఏసీస్, ఇలా చాలా రకాలుగా సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇలాగే ఉండగా డైరెక్ట్ వచ్చేసి కూల్చివేయడం అయితే జరిగింది. అంటే ఆల్రెడీ మేము నోటీసులు ఇచ్చాము కానీ అందుకే నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఇతను ఎప్పుడు కూడా స్పందించలేదు. అసలు ఎక్కడ కూడా ఇతను మళ్ళీ తీసేయలేదు. అందుకే మేమైతే ఈ యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి అయితే ఇప్పుడు హైదరాబాద్ అయితే యాక్షన్ తీసుకోవడం అయితే జరిగింది. సో మనం చూడొచ్చు, అంటే ఇది వచ్చేసి అయితే చిన్న మినీ హాల్, దీన్ని అయితే కూల్చివేయడం జరిగింది. సో అదే విధంగా ఇక్కడ చిన్న కిచెన్ కూడా కూల్చివేయడం జరిగింది. మనం ఒక్కసారి ఇటు సైడ్ చూసుకున్నట్లయితే కనుక ఇదంతా ఒక ఫుడ్ కోర్ట్. సో కొంచెం జూమ్ చేసుకొని చూసుకుంటే కనుక ఇదంతా ఫుడ్ కోర్ట్. ఈ ఫుడ్ కోర్టును కూడా కూల్చివేయడం జరిగింది. ఇంకా మిగతావి కూడా ఇప్పుడు అక్రమంగా చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో ఈ సంధ్యా కన్వెన్షన్కి సంబంధించి ఇవన్నీ ఈ రోజు అయితే పూర్తి చేయనున్నారు, ఇవన్నీ అయితే కూల్చివేయనున్నారు. సో ఇవన్నీ ఇంకా తొందరలోనే క్లీన్ చేయాలని చెప్పేసి అయితే హైదరాబాద్ అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ అయితే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. శ్రీధర్రావు గారు మాత్రం నాది తప్పు లేదు, నేను 2023 నుంచి కూడా నేను కోర్టులో కూడా నాకు ఇది ఉంది అని చెప్పేసి అయితే శ్రీధర్రావు కూడా చెప్పడం అయితే జరుగుతుంది. మరి ఎవరిది తప్పు ఉంది ఏంటి అనేది కూడా తొందరలోనే తెలియనుంది. శ్రీధర్రావు గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వాలి. అదేవిధంగా ఇప్పుడు రంగనాథ్ గారు కూడా దీని మీద అంటే స్పందించాలి, దీని మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి శ్రీధర్రావు అయితే కోరుతూ ఉన్నాడు. అంటే ప్రముఖ ఛానల్లో మనం అయితే చూస్తూ ఉన్నాము, తనైతే కోరుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం ప్రజెంట్ చూసుకున్నట్లయితే కనుక హైడ్రా మాత్రం ఏ ఒక్కరిని కూడా వదలడం లేదు. గతంలో నుంచే మనకు చాలా కన్వెన్షన్స్ హాల్ కానివ్వండి, అంటే చాలా కొన్ని చిన్న చిన్న ఫ్లాట్స్ కానివ్వండి, ఇలాంటివి మనం ప్రతి ఒక్కటైతే చూస్తున్నాము. చిన్న చిన్న బిల్డింగ్స్ కానివ్వండి, ఎన్నో బిల్డింగ్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా కూలగొట్టడం అయితే జరుగుతుంది. అక్రమంగా కట్టిన ఏవైతే డిఆర్ఎఫ్ బఫర్ జోన్లో ఏవైతే ఉన్నాయో, బఫర్ జోన్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, సో ప్రతి ఒక్కటి అయితే కూలగొట్టడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మనకి సంధ్యా కన్వెన్షన్ కూడా, సో అది మెయిన్ ఏదైతే కన్వెన్షన్ హాల్ ఉంటుందో ఆ కన్వెన్షన్ హాల్కి ఒక్కటి వదిలిపెట్టి అదొక్కటే మెయిన్ జోన్లో ఉంది, మిగతా అన్ని అక్రమంగా కట్టినవే అని చెప్పేసి అయితే హైదరాబాద్ అయితే చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ హైడ్రా ఇప్పుడు ఎవరైతే లీడర్స్ ఉంటారో, అదేవిధంగా డిఆర్ఎఫ్కి సంబంధించిన అదేవిధంగా పోలీసులు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళైతే ఇవన్నీ అక్రమంగా కట్టినవే అని అయితే వాళ్ళైతే వాళ్ళ స్టేట్మెంట్లో అయితే చెప్పడం అయితే జరుగుతుంది.